ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 400 కంటే ఎక్కువ సీట్లు సంపాదించుకుంది. భారతదేశంలో కంప్యూటర్, టెలికాం రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాది వేశారు. అందుకే ఆయనను భారత ఐటీ పితామహుడుగా పిలుస్తారు. శ్యామ్ సహాయంతో టెలికాం నెట్వర్క్ను గ్రామాలకు విస్తరించారు. యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించడానికి ఓటింగ్ వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ 61వ రాజ్యాంగ సవరణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి జవహర్ నవోదయ విద్యాలయంను స్థాపించారు. అధికార వికేంద్రీకరణ కోసం స్థానిక సంస్థలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడానికి పంచాయతీరాజ్ బిల్లును రూపకల్పన చేశారు. ఇది తర్వాత చట్టంగా మారింది. రాజకీయాల్లో స్థిరత్వం కోసం 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తెచ్చారు. స్వీడన్కు చెందిన ఒక సంస్థ నుంచి గన్స్ను కొనుగోలు చేశారని, అవినీతి జరిగిందనే ఆరోపణ ఆయన ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసింది. శ్రీలంకలోని ఎల్టీటీఈ ఉగ్రవాదులను అణిచివేయడానికి, అక్కడ శాంతిభద్రతల కోసం భారత శాంతి పరిరక్షణ దళాన్ని పంపడం వివాదాస్పదమైంది. ఇది తమిళ తీవ్రవాదులలో ఆయనపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మళ్లీ 1991లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూరులో జరిగిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అక్కడ ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి బాంబర్ రాజరత్నం అలియాస్ ధను జరిపిన బాంబు పేలుళ్లలో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మరణించారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలకు గాను 1991లో దేశం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మరణానంతరం ప్రకటించారు. అలాగే ఆయన వర్ధంతి అయిన మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు.